నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఇంతకాలం గత 5 సంవత్సరాల్లో జరిగిన దారుణమైన జగన్మోహన్ రెడ్డి పాలనని తొక్కిపెట్టే విధంగా అంటే ఆ పాలనని ప్రజలు కూడా అసహించుకునే విధంగా కొంతమంది సెలబ్రిటీలు నోటి దూలతనాన్ని ప్రదర్శించారు. ఇందులో రౌడీ షీటర్లు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అసలు ఈ నోటి దూల వలన జగన్మోహన్ రెడ్డికి ఎంత హాని జరిగిందనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాడు. ఇప్పటికీ అదే పందాన్ని అనుసరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏంటి ఈ నోటి దూల వలన జగన్మోహన్ రెడ్డికి జరిగిన నష్టం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే వాడికి తీవ్రమైన దారుణమైన నష్టాలు ముందు రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు పతనానికి కారణాలు వెతుకుతూ ఉంటే మీరు ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే మెన్షన్ చేశారో నోటి దూల అని ఖచ్చితమే సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఇది ఒక కారణం సార్, నోటి దూల. మీరు చూసుకున్నట్లయితే ఒక్కసారి కొంతమంది లిస్టు చూద్దాం సార్. సాక్షి ఈశ్వర్, ఈయన యొక్క అత్యుత్సాహం, 10 ప్రశ్నలు అని చెప్పేసి ఏదో సమాజాన్ని ఉద్ధరించే విధంగా ఒక 10 ప్రశ్నలు అన్నట్టు ఆయన యొక్క అత్యుత్సాహంతో ప్రజల్లో సాక్షి ఛానల్ను చూడాలని ఒక ఉత్సాహం పోవడం. నిన్న ఒక్క రోజునే సాయంత్రం టైంలో సాక్షి ఈశ్వర్ గారి యొక్క డిబేటు లైవ్ ఎంత తెలుసా సార్? వాచింగ్ ఎంత? 200 వాచింగ్. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా. సాక్షి అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఏంది సార్, సాక్షి ఈశ్వర్ సీనియర్ జర్నలిస్ట్ అంటారు, అవుట్పుట్ ఎడిటర్ అంటాడు. సాక్షిలో అలాంటి వ్యక్తి 10 ప్రశ్నలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేస్తా, అది చేస్తాం, అది అని చెప్పేటి ముసలి తాత అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అలాంటి అంత ఘోరంగా నోటి దూలతో వీడియోలు చేసి ఆయన లైవ్ వాచింగ్ ఎంత తెలిసినా సార్? 200. నేను చూసినప్పుడు, మళ్ళీ పెరిగిందో తగ్గిందో తెలియదు, నేను చూసిన సమయంలో మటుకు 200 వాచింగ్. అంటే జనాలు ఈ సాక్షి ఈశ్వర్ వల్ల ఏ స్థాయిలో సాక్షిని చీదరించుకుంటున్నారనేది ఎవరు కాదననేటువంటి వాస్తవం. ఈశ్వర్ నోటి దూల ఎగ్జాక్ట్లీ సార్. ఈశ్వర్ గారి యొక్క నోటి దూల మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి చూసుకుందాం సార్, కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఎవరన్నా చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా మాట్లాడితేనే అని చెప్పేసి చెప్పేవాడిని కూడా ఆపేయడము. ఏమవుతుంది సార్? ఇప్పుడు సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి చేసి మంచి చెప్తే వచ్చే నష్టం ఏంది సాక్షి ఛానల్కి? ఛానల్ అంటే ఏంది? 4th ఎస్టేట్ మీడియా. ప్రజలందరికీ నిజాలు చేరవేయాలి. మరి ఎలా సార్? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కూడా కారణం ఇది కూడా మీడియా కూడా ఒక విభాగమే సార్. ఎందుకంటే ప్రతిదీ అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పర్సన్ అన్నట్టుగా ఎలివేషన్ ఇచ్చారు. దాన్ని ఏమైందంటే ప్రజలు ఏందిరా నాయన ఈ గోళ 14 లేఖనాల నుంచి వెళ్ళది అనే కాటికి అసహించుకునే పరిస్థితికి పోయింది. మొదటి పాయింట్. సాక్షి ఈశ్వర్ అయిపోయాడు, కొమ్మినేని శ్రీనివాసరావు అయిపోయాడు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొడాలి నాని గారు, మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ ఇప్పుడు. మరి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా, ప్రెస్ మీట్ల సాక్షిగా, సిద్ధాంత సభల సాక్షిగా ఎన్ని చేశారు సార్. లోకేష్ గారిని అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, భువనేశ్వరి గారిని అయితేనేమి, రాజకీయాల అతీతంగా ఉన్నటువంటి భువనేశ్వరి గారిని అసలు ఆమె ఏమీ తెలియదు సార్. ఆమె ఏదో, ఆ మేడం గారు ఏదో ఆ మహాతల్లి నలుగురికి క్యాంటీన్లో అన్నం పెడతా, నా వరద కేవలం ట్రస్ట్ నిరంతరం సేవలు, తలసేమియా పేషెంట్స్, బ్లడ్ బ్యాంకు, లేకపోతే క్యాంపులు పెట్టి రాజమండ్రిలోను, కుప్పము, విజయవాడ హెల్త్ క్యాంపెయిన్స్ పెట్టేసి స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్, మహిళలకు సంబంధించి కేవలం వివే చేసుకునేటువంటి ఆమెను అసెంబ్లీ సాక్షిగా ఏ స్థాయిలో అవమానించారు సార్ కొడాలి నాని గారు. ఆయన నోటి దూల కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి అతి ముఖ్య కారణంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్ ఇది చెప్పడంలో. మరి రెండోది వల్లభనేని వంశీ గారు, ఆయన యొక్క నోటి దూల కూడా ఏ స్థాయిలో పని చేసింది అనేది మనం గమనించవచ్చు. మరి అంబటి రాంబాబు గారు, ఈయనకున్నటువంటి నోటి దూల ఎవరికన్నా ఉందా సార్? ఇప్పటికీ కూడా నోటి దూల తగ్గించుకోవట్లే. కేకలేసేస్తాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి. ఇదే నీటిపారుదల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు అవకాశం కల్పిస్తే నాకు పోలవరం గురించి తెలియదు, సబ్జెక్ట్ తెలియదు అన్నప్పుడు ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఇంకో మంత్రి పదవి అడగాల్సిందే, నాకు ఈ చేత కాదు అని చెప్పేసి. అంటే
అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అనేది అంబటి రాంబాబు గారు ఇచ్చిన శాఖ ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎస్ అతను ఓపెన్గా చెప్పేస్తున్నాడు నాకు ఏం తెలియదు పోలవరం గురించి అని చెప్పేసి, అయినా కూడా అతను నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగించడం ఇది ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. అతను నోటి దూల. మరి పోసాని కృష్ణమురళి ఈయన ఎట్లా అనుకుంటా అంటాడు సార్, ఇలా కూడా అంటారు, ఇట్లా అనుకోవడము లేస్తే చంద్రబాబు నాయుడు లేస్తే లోకేష్, ఇదే లేస్తే చంద్రబాబు నాయుడు లేస్తే లోకేష్. ఏంటి సార్, నువ్వు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో ఇచ్చారు సార్ ఆయనకి, అవును, దేని గురించి మాట్లాడాలి? అప్పుడు డివిఎస్ రాజు అంతటి మహానుభావులు నడిపిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సార్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేదో ఆయన తరపున నిలబడిన దానికి ఆయన నీకు అవకాశం కల్పించారు. సరే ఏదైనా పార్టీ కావచ్చు, ఒక నాయకుడు నిన్ను నమ్మి ఒక అవకాశం కల్పించాడు. నువ్వేమన్నా ఫిలిం డెవలప్మెంట్ సంబంధించి ఏమన్నా చేసావా? 10 రూపాయలకి టికెట్, 20 రూపాయల టికెట్ వస్తే చిరంజీవి అంటే స్వయం కృషితో ఎదిగినటువంటి హీరో, రియల్ హీరో కూడా అని చెప్తారు. మెగా హీరో అంటారు ఆయన, మెగా హీరో అంటారు. స్వయం కృషితో ఈ పొద్దు చాలా సేవలు చేశాడు, చాలా చేశారని చెప్పేసి అటువంటి సినిమా ఇండస్ట్రీకి పెద్దగా అంటే ఒకనొక పెద్దల్లో ఆయన ఒక పెద్ద అని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అంటే ఆయన పెద్ద అని చెప్పట్లేదు సార్, చాలా మంది పెద్దలు ఉన్నారు, ఆయన ఒకరు పెద్దలు. అటువంటి వ్యక్తిని గేటు బయట నుంచి లోపలికి నడిపించుకుంటే వెళ్ళి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతా ఉంటే నువ్వు సిగ్నల్ అనే చేయాలిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నమస్కారం చేయాలి సార్ మనము. ఆయన ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీకి 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశం మొత్తం ఆయన సుపరిచితము అని చెప్పేసి ఆయన తెలుసు కాబట్టి ఆయనకు మనం నమస్కారం చేసినప్పుడు మనం కూడా ప్రతి నమస్కారం చేయాలని సంస్కారం నీకు తెలియదా? ఓని కేకలేస్తావు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని బూతులు ఏంది సార్ చెప్తే ఒక పుస్తకం కూడా సరిపోదు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. మరి ఈయన నోటి దూల కూడా ఒక కారణం స్పష్టంగా చెప్పవచ్చు. ఇకపోతే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. మరి రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఒక మంచి డైరెక్టర్ అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. శివ సినిమాతో కానీ ఆయన మంచి క్రియేటివిటీ, పూరి జగన్నాథ్ గారు కానీ చాలామంది, నాగార్జున గారు కానీ చెప్తా ఉంటారు ఆయన మంచి డైరెక్టర్, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని. మరి ఆయనకు కూడా ఏం పోయే కాలం సార్. అంటే వ్యూహం సినిమా తీసి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని పోస్టులు మార్చి అసభ్యకరంగా పెడితే తప్ప నీ సినిమాకి ప్రమోషన్ రాదా? అంటే అక్కడ కూడా వాళ్ళే ఉపయోగపడాలా మీకు? మీ యొక్క జీవనానికి కూడా లాస్ట్కు వాళ్ళని వ్యంగ్యంగా పోస్టులు పెడితే తప్ప మీ సినిమా పోదు అంటే జనాలేకి నువ్వేం డైరెక్టర్, నువ్వేం టాలెంటెడ్ డైరెక్టర్ నాకు అర్థం కాలే. ఇప్పటికీ కూడా ఆయన మార్చుకోవాలనుకుంటే పంత, ఆయనకు టాలెంట్ ఉంటే చేసుకోవచ్చు. ఆయన కోల్పోయాడు సార్, లేదు సినిమా లేదు కాబట్టి ఏదో ఒక మీడియాలో తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసము మొన్న ఒక ఆమె కాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తారు. అంటే అటెన్షన్ అనమాట, మీడియా అటెన్షన్ ఎప్పుడు అతని వైపు ఉంచుకోవడం అనమాట. రామ్ గోపాలవరం ఒక సెన్సేషను, రాము ఈజం అని చెప్పేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అతన్ని ఇన్స్పైర్ అయ్యి కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. కొంతమంది అతన్ని అభిమానించే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే నీలో ఉండే మంచిని మర్చిపోయి చెడును పీక్స్కి తీసుకొని వెళ్ళిపోయి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. నువ్వు నాశనం అయితే అయితివి, ఏమన్నంటే నా ఇష్టము, నువ్వు చూస్తే చూడు లేకపోతే ఇలా అంటవి. ఇప్పుడు అదే ప్రజలు అదే నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అయితేనేమి, అదే బాలయ్య బాబు అభిమానులు అయితేనేమి, అదే లోకేష్ గారి అభిమానులు అయితేనేమి, అతి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ నా ఇష్టం అని చెప్పి ఒక్కసారి అనుకుంటే నీ పరిస్థితి ఏంది? ఒక్కసారి నా ఇష్టం అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటే నీ దగ్గరికి వచ్చి పరిస్థితి నువ్వు ఊహించలేవు. మరి ఈయన నోటి దూల, ఈయన చేసే ట్వీట్ వల్ల కూడా ఈయన చేసే ట్వీట్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పతనంలో ముఖ్యంగా అని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఇకపోతే బోరుగడ్డ అనిల్, ఈయనంగా ఏకంగా లేపేస్తా, చంపేస్తా, ఎవరిని ఏదో సామాన్య వాళ్ళేళ్ళం కాదు సార్, ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కూతుర్లను అంటాడు, భార్యలను అంటాడు, చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తా అంటాడు. అర్ధగంట పతాక స్థాయి గంట అంటే ఏం లేదు సార్, వాళ్ళు లేపేస్తారంటే వాళ్ళకి అంత సినిమా లేదనే విషయం ఆయనకి తెలుసు. బోరుగడ్డ అనిల్కి తెలుసు నాకు అంత సినిమా లేదు అని కూడా తెలుసు. కానీ సమాజంలో ఒక అలజడిని క్రియేట్ చేసేకి, సమాజంలో ప్రశాంతంగా వెళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కూడా రెచ్చగొట్టడం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా
ఒక్కొక్క పార్టీని నమ్మి ఒక్కొక్కరు వెళ్తా ఉంటారు సార్. అది కార్యకర్తలు అనేది వాళ్ళ సిద్ధాంతం ఒక్కొక్కరికి వెళ్తుంటారు. అది తప్పు లేదు, నేను తప్పు పట్టాను. కానీ ఆ కార్యకర్తలను కూడా రెచ్చగొట్టి ప్రేరేపించి అవతల పార్టీ వాళ్ళ పైన ప్రేరేపించడం అనేది తప్పు. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా ముమ్మాటికి తప్పు. మరి ఈ బోర్గడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఎవరు బలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు బలి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు బలి, టోటల్గా బలి. రోజా రెడ్డి గురించి చెప్పలేదు మీరు? ఎస్ సార్, వస్తున్నాను. ఒక్కొక్కరు ఎవరెవరు గనులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో, ఆ పార్టీ పతనానికి నోటి దూలు ఎంత పని చేసింది చెప్పుకోవడం ఇప్పటి వరకు లిస్టు ప్రకారంగా వస్తా ఉన్నాము. ఇప్పుడు మీరు అన్నట్టు రోజారెడ్డి గారు, ఈమె ఏ పార్టీలో అడుగు పెడితే ఐరన్ లెగ్ అనేది పేరుందనేది ఇది నేను చెప్పేటువంటిది కాదు సార్. అందరూ అనుకునేది, రాజకీయంగా ప్రతి ఒక్కరు అనుకునేది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళావు, పార్టీ గెలిచింది, ఆయన నిన్ను నమ్మి మంత్రి పదవి ఇస్తే నువ్వు చేసిన పని ఏంది? అవినీతి చేశావు. టికెట్ల దర్శనాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేయన గొప్ప పనులన్నీ చేసి పెట్టావు. అందరినీ విరోధులను చేసుకున్నావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చివరకు నగరి నియోజకవర్గంలో నీ పార్టీకి నీ ఎంపీటీసీలే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితికి వచ్చింది. సరే, అది పక్కన పెడితే ఈమె నోటిదోలో చూసాం కదా సార్, నన్ను చేస్తారా అంటది. ఏం నన్ను అంతకన్నా నేను చేయగలిగేది ఏముంది అంటది. రెడ్డి సామాజిక వర్గానికి ఎంత చెడ్డ పేరు సార్ ఈమె వల్ల. ఇప్పుడు ఈమె రోజారెడ్డి, ఒక ఆడది వచ్చి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే ఆ సామాజిక వర్గం సేవలు మరుగున పడతాయా లేదా సార్? ఆ సామాజిక వర్గము ఎన్ని సేవలు చేసినది అందరికీ తెలుసు. అంతకుముందు అందరికీ తెలుసు. మరి ఆ సామాజిక వర్గం మంచిదని చెప్పేసి చాలా మంది చెప్తా ఉంటారు, నేను కూడా వింటానే ఉన్నాను. నా స్నేహితులు కూడా ఆ సామాజిక వర్గం వల్ల చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తుల వల్ల పోయా ఆ సామాజిక వర్గం పరువు కూడా పోయా. సరే, రోజారెడ్డి గారి నోటి దూల వల్ల సగం పోయా. మహిళల్లో ఓట్ల శాతం గోవిందా జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, పక్కనకు వస్తే ఇంకో ఆయన జోగి రమేష్ గారు ఉన్నారు సార్. ఆయనకు మంత్రి స్థానం ఇచ్చాడు నమ్మి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు. ఎనీహౌ అది నీ యొక్క పోతా ఉన్నావు. పోయేవాడివి ఏ విధి విధానాల పట్ల మాట్లాడాయా? లేస్తే చంద్రబాబు, లేస్తే లోకేష్ గురించి, లేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి నీ నోటి దూల వల్ల నీ సామాజికంలో ఉన్న ఓట్లు కూడా కూటమికి పడిపోయా. గయా నీ వల్ల కూడా ఈయన ఒక లిస్టులో చేరాడు. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ 0.5% బుల్లెట్ ఈ పదాలు సినిమా డైలాగులన్నీ అసెంబ్లీలో వాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్ మూమెంట్లో, ఇప్పుడు దిగిందా లేదా బుల్లెట్, దిగితే బుల్లెట్ 3 జిల్లాల అవతల పడింది బుల్లెట్ అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈయన నోటి దూల వల్ల కూడా నెల్లూరు మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలామంది వ్యతిరేకులయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ మొత్తం అది అనిల్ కుమార్ యాదవ్కే చెందుతుంది ఆ క్రెడిట్. ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పాల్సిన పని లేదు. అంటే చాలామంది సార్ ఇలా చాలాగా నోటి దూల, ఒక్క నోటి దూల, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని ఒక సామెత ఉంది సార్. ఒక్క నోటి దూల ఎంత పని చేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి పతనంలో ఒక 10 కారణాలు ఎదిగితే మొదటి 5 ప్రధాన కారణాల్లో ఈ నోటి దూల ఉంటుందనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. అందుకే సార్ ఇప్పుడు ఆర్జీవి గారైనా ఎవరైనా సరే రాజకీయాల్లో ఉండండి, ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటారు. విధి విధాన నిర్ణయాల మీద మాత్రమే ప్రజలు రాజకీయంగా చేయండి, రాజకీయం చేయండి, కానీ అల్టిమేట్గా ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం రాజకీయాలు చేయండి. అది ఏ పార్టీ వాళ్ళైనా అనేది అయితే నేను చెప్పగలను సార్. ఓకే అండి, ఏదో అంటారు నోటుతో ఎక్కువైతే అదేదో కాలిపోయిందని, ఆఖరికి అలా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.